హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి చిలకడ దుంపల బూరెలు చేసి చూపించబోతున్నానండి. ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు, 1.5 కప్పు వరకు రేషన్ బియ్యం వేసేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని ఈ గిన్నె నిండా నీళ్లు పోసేసుకొని ఒక 3 గంటల సేపటి పాటు నానబెట్టేసుకోవాలి. ఇక్కడ అర కేజీ వరకు చిలకడ దుంపలు తీసుకున్నానండి. కుక్కర్‌లోకి ఈ చిలకడ దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని 2 విజిల్స్ వరకు రానివ్వాలి. ఈ చిలకడ దుంపల్ని ఉడికించుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసేసుకొని పావు కప్పు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. అలాగే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఈ బెల్లం పాకాన్ని వడపోసేసుకోవాలి. కొంచెం లేత పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి, నెయ్యి, పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న చిలకడ దుంపల పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. అది కొంచెం దగ్గరైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ చిలకడ దుంపల మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం, మినపప్పుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం నీళ్లు పోసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్, అలాగే 3 స్పూన్ల వరకు పంచదార, చిటికెడు వంట సోడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిలకడ దుంప మిశ్రమాన్ని మీకు కావాల్సినంత సైజులో ఉండల్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చిలకడ దుంప ఉండల్ని ఈ విధంగా మినపిండిలోకి ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి. మినపిండిలోకి ముంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు చిలకడ దుంప బూరెల్ని ఈ విధంగా నూనెలో వేసేసుకొని 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, రెండు వైపులా తిప్పుకుంటూ. ఇంతేనండి, నోట్లో వెన్నలా కరిగి చిలకడ దుంపల బూరెలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.